మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం 56 రోజులుగా అదే అన్వేషణ. అనుక్షణం ఆటంకాలు ఎదురైనా ఎక్కడ కాంప్రమైజ్ కానీ రెస్క్యూ టీం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ఘటనలో 8 మంది చిక్కుకోగా 2 మృతదేహాలు బయటకు తీశారు సహాయక సిబ్బంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో 6 కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. బురద నీటి ఊటలతో ప్రతిక్షణం ఇబ్బందులు తలెత్తినా వెనక్కి తగ్గడం లేదు. మిగిలిన 50 మీటర్ల శిథిలాల తొలగింపుపైనే దృష్టి సారించారు. నిపుణుల సూచనల మేరకు ముందుకు సాగుతున్నారు. తమ వారిని కడచూపు అయినా చూస్తామా లేదా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు కుటుంబ సభ్యులు. D2 ప్రాంతంలో 5 ఎస్కలేటర్ల సాయంతో పెద్ద బండరాలను తొలగిస్తున్నారు. అత్యధికంగా ఉన్న మట్టిని కన్వేయర్ బెల్ట్ గుండా టన్నల్ బయటకు పంపుతున్నారు. ఊటనీటిని నిర్విరామంగా బయటకు పంపుతున్నారు. టన్నెల్ లోపల ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని నిషిద్ధ ప్రదేశంగా గుర్తించి కంచె ఏర్పాటు చేసినట్లు, దానిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బందికి తగు జాగ్రత్తలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం 56 రోజులుగా అదే అన్వేషణ. అనుక్షణం ఆటంకాలు ఎదురైనా ఎక్కడా కాంప్రమైజ్ కానీ రెస్క్యూ టీం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ఘటనలో 8 మంది చిక్కుకోగా 2 మృతదేహాలు బయటకు తీశారు సహాయక సిబ్బంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధిని వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ప్రస్తుతం ఎస్ఎల్బీసీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సోనీ, ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగి 56 రోజులు గడుస్తున్నది. ప్రమాదం జరిగిన సమయంలో 8 మంది గల్లంతయ్యారు. దాని తర్వాత సహాయక బృందాలు గాలింపు చర్యలు 2 మృతదేహాలు బయటపడ్డాయి. వారికి సంబంధించి వారి మృతదేహాలను కూడా వారి బంధువులకు అప్పగించారు. ఆ రోజు నుంచి కూడా 56వ రోజు నుంచి కూడా మరో 6 మృతదేహాల కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. సొరంగ మార్గంలో ఏర్పడుతున్న అవరోధాలను తొలగించుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ అయితే సిబ్బంది అయితే 24 గంటలు పనిచేస్తున్నారు. 6 షిఫ్టులుగా ప్రస్తుతము మొదటి రోజును 2 షిఫ్టులు, తర్వాత 10 రోజుల తర్వాత 3 షిఫ్టులు, తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందాలు 6 షిఫ్టులుగా సహాయక బృందాలు అయితే పనిచేస్తూనే ఉన్నాయి నిరంతరంగా. మరో 6 ఆచూకీ కోసం అయితే వారి ప్రయత్నం అయితే ఆగడం లేదు. వారి కనుచూపు కోసం అయితే ఎక్కడైతే గల్లంతైనారో ఆ వారి బంధువులు కూడా 56 రోజులుగా వారి కుటుంబ సభ్యుల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతము సొరంగ మార్గంలో అయితే 50 మీటర్ల వద్ద ఇప్పుడు ఎక్కడైతే సహాయక బృందాలు వెళ్లే డేంజర్ జోన్ గా ఏదైతే దాన్ని కంచె వేశారో ఆ ప్రయత్నాల్లోనే దానికి సంబంధించిన సహాయక బృందాలు అయితే ఆ సొరంగ మార్గంలోకి వెళ్లి బండరాళ్లను మట్టి కూలిపడిన ప్రదేశాలను కూడా జల్లెడపడుతున్నారు. అంటే నీటి ఊట వృద్ధిని కూడా రోజు పెరుగుతున్న క్రమంలో హై పవర్ మోటార్లను బిగించి వాటిని కృష్ణానదిలోకి వాటర్ అయితే పంపిస్తున్నారు. దాంతో పాటు మట్టిని కూడా ఎక్కడైతే D2 ప్రాంతంలో మట్టి తవ్వకాలతో ఏర్పడిన ప్రదేశంలో కూడా ప్రొక్లైన్తో కన్వేయర్ బెల్ట్ పై ఆ మట్టిని తరలించేందుకైతే వేగవంతమైన పనులు అయితే చేస్తున్నారు. మరో 2 భారీ యంత్రాలను కూడా సొరంగంలోకి పంపించారు. మట్టి తొలగింపులో అడ్డు అంటే ఏదైతే అడ్డుగా ఉందో TBM అవశేషాలను కూడా దక్షిణ మధ్య రైల్వే కార్మికులైతే కత్తిరిస్తూ లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటకైతే పంపిస్తున్నారు. నీటి ఊటను భారీ మోటార్లతో పంపిస్తున్నారు. ఇది ఎక్కడైతే డేంజర్ జోన్ గా 50 మీటర్ల దరిదాపుల్లో ఎక్కడైతే డేంజర్ జోన్ అని అక్కడ ఒక సిగ్నల్ కంటే సంబంధించిన ఆంక్షలు విధించారు. దానికి ఒక కంచె కూడా ఏర్పాటు చేశారు సొరంగ మార్గంలో సహాయక బృందాలు. ఆ డేంజర్ జోన్ లో కూడా వెళ్లి అక్కడ కూడా అవశేషాలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన సొరంగ మార్గాన్ని అయితే సాఫీగా ముందరికి వెళ్లే పనులు వేగవంతం చేసేందుకైతే సహాయక బృందాలు అయితే నిరంతరంగా కృషి చేస్తున్నవి. దీనికి సంబంధించి ఆ ప్రత్యేక అధికారి శివశంకర్ కూడా ప్రతిరోజు ఆ బృందాలతో సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆ సొరంగ మార్గంలో మిగతా వారి